ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమునట్లుగా దాన్ని సృజించెను. కాబట్టి యెహోవా ఎవరట? ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడట. అలాగే ఆయన భూమిని కలుగజేసిన వాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కలుగజేసినటువంటి దేవుడు అన్న విషయం మనకు అర్థమవుతా ఉంది. అలాగే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడింది. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు అని. కాబట్టి యెహోవా ఎవరు అని మనము చూసినప్పుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడని, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని. అలాగే ఆయన భూమిని కలుగజేసిన వాడని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కలుగజేసిన వాడు అన్న విషయము మనకు అక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి ఆ నిజ దేవుణ్ణి స్తుతించడం, ఆ నిజ దేవుణ్ణి కీర్తించడం, ఆ నిజ దేవుణ్ణి ఆరాధించడం అది మంచి కార్యం అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కీర్తనల గ్రంథం 144వ కీర్తనలో 15వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, కీర్తనల గ్రంథంలో 144వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ వాక్య భాగంలో ఈ విధంగా రాసి ఉన్నది. ఇంటి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తా ఉంది. ఏంటట? ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎట్టి స్థితి అట అంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే ఆ నిజ దేవుణ్ణి తమ దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వలోకాన్ని సృజించినటువంటి ఆ యెహోవా దేవుడు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ పుట్టించినటువంటి ఆ దేవుడట జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన బిడ్డలుగా మనలను ఏర్పరచుకున్నాడట. ఒకప్పుడు మన జీవితంలో దేవుడెవరో మనకు తెలియక అజ్ఞానంలో అంధకారంలో బ్రతుకుతూ సృష్టికర్త అయినటువంటి ఆ యెహోవాకు బదులుగా ఈ సృష్టిని ఆరాధిస్తూ అజ్ఞానంలో అంధకారంలో బ్రతుకుతున్నటువంటి మనలను దేవుడు తన కృప ద్వారా రక్షించి ఈ లోకంలో నుంచి మనల్ని వేరుపరుచుకొని అజ్ఞానము అంధకారంలో నుంచి మనల్ని విడిపించి తన సర్వసత్యంలోని తన వెలుగు